ఈరోజు కథ మంత్రదండం రహస్యం. అనగనగా ఆకాశాన్ని తాకే కొండలు, దట్టమైన అడవులు, వెండి తీగలా పారే నదులతో చుట్టుముట్టబడిన వజ్రగిరి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం సంపదకు, శాంతికి, విద్యకు ప్రసిద్ధి. అయితే ఆ రాజ్యంలో ఒక రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. రాజ్యానికి ఉత్తర దిశలో ఉన్న కాలగిరి అడవి మధ్యలో ఒక పురాతన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం కింది భూమిలో ఒక రహస్య గుహ ఉందని, అందులో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రదండం దాగి ఉందని పెద్దలు చెప్పుకునేవారు. ఆ మంత్రదండం సాధారణ దండం కాదు. అది కోరుకున్న వారికి అపారమైన శక్తిని ఇస్తుంది. కానీ దురాశ ఉన్నవారి చేతికి చిక్కితే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోతుందని ఒక పురాతన ప్రవచనం ఉండేది. అందుకే ఆ మంత్రదండాన్ని కాపాడేందుకు 7 మహర్షులు తమ దివ్యశక్తులను ఒకే చోట కలిపి గుహపై శక్తివంతమైన మంత్ర రక్షణను ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రహస్యం క్రమంగా కథగా మారిపోయింది. అదే సమయంలో దూరంలోని అంధకార పర్వతాల్లో కాలవీరుడు అని దుష్ట మాంత్రికుడు నివసించేవాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాలను తన అధీనంలోకి తెచ్చుకోవాలని అతని కోరిక. ఒకరోజు అతనికి పురాతన తాళపత్ర గ్రంథం దొరికింది. అందులో మంత్రదండం గురించి వివరంగా రాసి ఉంది. మంత్రదండాన్ని స్వాధీనం చేసుకున్నవాడు 5 భూతాలను ఆజ్ఞాపించగలడు అని రాసి ఉంది. ఆ మాట చదివిన కాలవీరుడి కళ్ళల్లో దురాశ మెరిసింది. ఆ మంత్రదండం నాదే అవుతుంది అని ప్రతిజ్ఞ చేశాడు. కొద్ది రోజుల తర్వాత కాలగిరి అడవిలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. రాత్రివేళ ఆకాశం ఎర్రగా మారేది. చెట్లు తామంతట తామే విరిగిపోయేవి. జంతువులు గ్రామాల్లోకి పరుగెత్తుకిచ్చేవి. ఆ రాజ్యంలో ఆదిత్య అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచే న్యాయం కోసం పోరాడేవాడు. ఒక రాత్రి ఆదిత్యకి ఒక విచిత్రమైన కల వచ్చింది. తెల్లని గడ్డంతో ఒక మహర్షి ప్రత్యక్షమై, ఆదిత్య, మంత్రదండం ప్రమాదంలో ఉంది. దురాశపరుడి చేతికి చిక్కితే ఈ ప్రపంచాన్ని ఎవరూ రక్షించలేరు. వెంటనే కాలగిరి అడవికి రా అని చెప్పి అదృశ్యమయ్యాడు. మరుసటి ఉదయం ఆదిత్య ప్రయాణం ప్రారంభించాడు. అడవిలోకి అడుగుపెట్టగానే వింత సంఘటనలు మొదలయ్యాయి. వెంటనే చెట్లు మాట్లాడడము, దారి మార్చి పొగ రావడము, మాయా జంతువులు అతని ముందుకొచ్చాయి. అయినా అతను భయపడకుండా ముందుకు సాగాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గాయపడిన గద్ద కనిపించింది. దానికి నీళ్లు ఇచ్చి రెక్కకు కట్టుకట్టాడు. ఆ గద్ద ఒక్కసారిగా బంగారు కాంతిగా మారి ఒక మహర్షి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నీ దయ నిన్ను మొదటి పరీక్షలో గెలిపించింది అని చెప్పి ఒక దివ్య ఉంగరం ఇచ్చాడు. మరింత లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద రాతి ద్వారం కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: ధైర్యం ఉన్నవాడు మాత్రమే లోపలికి రావాలి అని. ఆదిత్య తలుపు తాకగానే అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపల 3 పరీక్షలు ఎదురు చూస్తున్నాయి. మొదటి పరీక్షలో అతని ముందున్న గది అంతా బంగారం, వజ్రాలు, రత్నాలతో నిండిపోయింది. ఇవన్నీ నీవే, ఒకటి తీసుకో అని ఒక స్వరం వినిపించింది. ఆదిత్య చిరునవ్వు నవ్వి, నాకు సంపద కంటే ధర్మం ముఖ్యం అని ముందుకు నడిచాడు. వెంటనే గది మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. ఇక రెండవ పరీక్షలో ఆదిత్య తల్లి ప్రమాదంలో ఉన్నట్లు ఒక మాయ చూపించారు. అతను కళ్ళను మూసుకొని, నిజం ఎప్పుడూ భయాన్ని జయిస్తుంది అని ముందుకు అడిగేశాడు ఆదిత్య. మాయ అంత క్షణాల్లో మాయమైంది. ఇక 3వ పరీక్షలో ఒక భారీ అగ్ని డ్రాగన్ అతని ముందుకొచ్చింది. నీ ప్రాణం కావాలా లేక మంత్రదండమా అని అది గర్జించింది. అప్పుడు ఆదిత్య ప్రశాంతంగా, నాకు నా ప్రాణం కూడా అవసరం లేదు, ప్రపంచం క్షేమంగా ఉంటే చాలు అన్నాడు. అంతే. అప్పుడు డ్రాగన్ దివ్య రూపం దాల్చి మహర్షిగా మారిపోయింది. ఇదే నిజమైన అర్హత అని చెప్పి చివరి ద్వారం తెరిచాడు. గుహ మధ్యలో బంగారు కాంతులు వెదజల్లుతూ మంత్రదండం కనిపించింది.
ఆదిత్య దానిని తాకగానే గుహ మొత్తం ప్రకాశించింది. అప్పుడే కాలవీరుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ మంత్రదండం నాకివ్వు అని అరిచాడు. ఆదిత్య నిరాకరించడంతో ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. కాలవీరుడు నల్లని మంత్రాలతో అగ్ని, మెరుపులు, తుఫాన్లు సృష్టించాడు. ఆదిత్య మంత్రదండాన్ని ఎత్తి, ఈ శక్తి దురాశ కోసం కాదు, ధర్మం కోసం అని గట్టిగా అన్నాడు. మంత్రదండం నుంచి వెలువడిన తెల్లని కాంతి కాలవీరుడి నల్లని మంత్రాలను క్షణాల్లో నాశనం చేసింది. కాలవీరుడు తన శక్తులన్నీ కోల్పోయి ఓడిపోయాడు. మహర్షులు ప్రత్యక్షమై, ఆదిత్య, నువ్వు ఈ మంత్రదండానికి నిజమైన రక్షకుడివి, కానీ ఈ శక్తి ఒక్కరి చేతిలో ఉండకూడదు అని చెప్పారు. ఆదిత్య అంగీకరించాడు. మంత్రదండాన్ని 5 దివ్య కాంతి భాగాలుగా విభజించి ప్రపంచంలోని 5 పవిత్ర ఆలయాల్లో దాచిపెట్టారు. ఆ రోజు నుంచి ఆ మంత్రదండం రహస్యం మళ్ళీ ఒక పురాణంగా మారిపోయింది. కానీ పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెబుతుంటారు: శక్తి గొప్పది కాదు, ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తామనేదే గొప్పది అని. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, దురాశ వినాశనానికి దారితీస్తుంది. ధర్మం, దయ, నిజాయితీ ఉన్నవారే నిజమైన శక్తికి అర్హులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.